ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బౌద్ధ స్తూపాలు విహారాలు గల శాలిహుండం అనే ప్రాంతానికి వచ్చాము. ప్రభుత్వం వారు ఇప్పుడిప్పుడే వీటి రక్షణకు అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లుంది. బౌద్ధ ఆరామాలు, విహారాలు, స్తూపాలు చరిత్రలోకి వెళ్తే అది ఒక అద్భుతంగా కనబడుతుంది. ఆంధ్రదేశంలో బౌద్ధ మతం విరాజిల్లింది అనడానికి ఎన్నో రకాల ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అందులో ఈ శాలిహుండం కూడా తన ప్రఖ్యాతను చాటుకుంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాటి ఇటుకలు కాబట్టి ఈ ఇటుకలు రాళ్ళుగా మారిపోయాయి ఫ్రెండ్స్. పూర్తి అకర్బన పదార్థంగా మారిపోయినాయి. ఇన్ని వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ కాలం నాటి అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థని మెచ్చుకోవచ్చు. ఇక్కడ దొరికే రాళ్ళనే స్టెప్స్గా ఉపయోగించారు, బండపరుపుగా వాడడం జరిగింది. ఈ స్తూపాన్ని గమనిస్తే ఫ్రెండ్స్, స్థానికంగా సమీప ప్రాంతంలో దొరికే రాళ్ళని ఉపయోగించి ఈ స్తూప నిర్మాణానికి ఇక్కడ దొరికినటువంటి రాతిని వాడడం జరిగింది. చూడండి, స్టార్టింగ్లో కింద నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు రైట్ సైడ్ కనపడుతుంది రాతి స్తూపము. ఆ సైడ్ మాత్రం మళ్ళీ ఇటుకలే వాడడం జరిగింది. ఇంకా పైకి వెళ్ళలేదు. పైకి వెళ్తే తెలుస్తుంది ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అనేది. కోస్తా ఏరియాలో విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటే ఉత్తరాంధ్రలో భానుడు తన ప్రజ్వల శక్తిని మన మీద ప్రదర్శిస్తూ ఉన్నాడు. పైకి వచ్చేసరికి ధారాళంగా చెమటలు కారుతూ ఉన్నాయి. ఇది విహారం అనుకుంటా. బౌద్ధ సన్యాసులు రెస్ట్ తీసుకునే విహార ప్రాంతము. కింద బేస్మెంట్కి రెనోవేషన్ చేసి సిమెంట్ పూత పూసారు, కానీ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా అప్పటి నుంచి అవే ఇటుక నిర్మాణాలు ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇక్కడే కనపడతా ఉంది. ఈ శాలిహుండం స్తూపాలలో 2 రాతి స్తూపాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి అక్కడ, ఇంకొకటి అది అండి, అది రాతి స్తూపమే. ఈ 2 చోట్లనే స్తూపాలకు రాతిని వాడడం జరిగింది. మిగతా అన్ని చోట్ల ఇటుకనే వాడారు. ఈ స్తూపం చాలా అందంగా నిర్మించారు కదా. చాలా వరకు బేస్మెంట్ వచ్చేసి రాతినే వాడారు. చూడండి, ఇక్కడంతా చుట్టూ రాతిని వాడి దానిపైన ఇటుకను వాడారు. Let's go. వంశధార నది దక్షిణ ఒడ్డున ఉన్న చిన్న గ్రామమే శాలిహుండము. దీని చరిత్ర పుటల్ని తిరగేస్తే ఇందులో ఉన్న అద్భుతాలన్నీ బయటపడతాయి ఫ్రెండ్స్. ఆ అద్భుతాలను కొంతమంది చరిత్రకారులు వెలికి తీశారు. వాటి గురించే మనము చర్చించుకుందాము. ఈ శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొనడం జరిగిందంట. ఆ తర్వాత ఈ ప్రదేశంలో ఏహెచ్ లాంగ్ హార్ట్స్, టిఎన్ రామచంద్రను, ఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు తవ్వకాలు జరిపి వారి నివేదికలను ప్రచురించడం జరిగింది. పూర్వము ఈ శాలిహుండాన్ని శాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారము, శల్యపేటిక అంటే ఎముకల పెట్టె అని కూడా పిలిచేవారంట. 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్య నిర్మించబడిన ఈ బౌద్ధ స్తూపాలు బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన, తెరవాద, వజ్రాయన కాలాలను ప్రతిబింబిస్తాయనడంలో సందేహమే లేదు ఫ్రెండ్స్. 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దంలో ఈ ప్రదేశము బౌద్ధ మతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందనేది ఆ తర్వాతి తవ్వకాల్లో చాలా స్పష్టంగా రుజువైంది.
స్టెప్స్ని చాలా అందంగా ఏర్పాటు చేశారు చూడండి. దూరం నుంచి చూస్తే ఇదొక కట్టడంలా కనబడుతుంది. కట్టడం మీన్స్ ఒక రూమ్లా కనపడుతుంది, స్టెప్స్లా కనపడకుండా. ఇది వచ్చేసి శాలిహుండం బౌద్ధ స్తూపాల దగ్గర ఉన్నటువంటి మ్యూజియం. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కల్ప్చర్స్ మొత్తాన్ని సేకరించి ఒకచోట పెట్టడం జరిగింది. పురాతనమైన స్కల్ప్చర్స్ కాబట్టి వీటి పూర్తి ఆకారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నింటినీ ఒకచోట చేర్చారు చూడండి. కొన్ని విగ్రహాలకు తల లేకుండా పోయింది. అక్షోభ్యధ్యాని బుద్ధుడు, ధ్యానం చేస్తున్నటువంటి బుద్ధుడు. దుర్గామాత, చాలా వరకు రాయి ఎరోషన్కు గురైంది. ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. వీటిని ఇంకా సెట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం మొత్తము ఎరోషన్కు గురైంది. ధ్వంసం అయితే కానట్లే ఉంది, ఎరోషన్కు గురైనట్లుంది. ఈ విగ్రహం చూడండి, ఇసుకరాతి పైన అద్భుతంగా చేసినటువంటి నిర్మాణము. ఈ రాతిలో అక్కడక్కడ ఐరన్ పార్టికల్స్ ఉన్నట్లున్నాయి. అందుకే కొంత ఆక్సీకరణం జరిగినట్లుగా ఉంది. భవిష్య బుద్ధుడు.